అక్కడెక్కడో ఖలీఫా పదవి ఊడదీస్తే భారత్‌లో అనుకూల ఉద్యమం జరిగింది. ఎవరు చేశారు? అంటే నాయకత్వం వహించింది ఎవరు? అంటే పురాతన, అతి ప్రాచీన దాదాపు శతాబ్దంన్నర చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, గాంధీ, నెహ్రూలు. అంటే అర్థం చేసుకోవచ్చు. అప్పుడే వేర్పాటువాదానికి బీజం పడింది ఇక్కడ భారతదేశంలో. వేసిందెవరు? వాళ్ళే. అక్కడెక్కడో ఖలీఫా పాలనను ప్రపంచమంతా తేవాలని ఆ తుర్కదేశం, తుర్కీ అంటే అదే. తుర్కీయే అసలు పేరు. మనం టర్కీ అంటాం కదా! తుర్కీయే. అసలు సిసలైన తురకదేశం అన్నమాట అది. ఆ దేశంలో ఖలీఫా పాలనను ప్రపంచమంతా తేవాలని జరుగుతున్న సమయంలో ఇక్కడ ఉద్యమం ఏందసలు? ఖిలాఫత్ ఉద్యమం భారతదేశంలో ఏంటి? అంటే ప్రపంచంలో ఎక్కడేం జరిగినా రెస్పాండ్ అవ్వాలనే స్థితి తీసుకొచ్చిండ్రు పెద్ద మనుషులు. అప్పటినుంచే భారతీయులను సిద్ధం చేశారు మానసికంగా. అసలు ఎందుకు చేసిండ్రు దాన్ని? ఖిలాఫత్ ఉద్యమం ఇక్కడ ఎందుకు చేయాల్సొచ్చింది? అక్కడెక్కడో ఖలీఫా, సంబంధం లేని ఇక్కడ ఉద్యమం. అది స్వాతంత్ర సంగ్రామం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సందర్భంలో, సమయంలో. అంటే నాటి నుంచే, పార్టీ పుట్టుక నుంచి కూడా, స్వాతంత్ర సంగ్రామం నుంచి కూడా ముస్లింలను సంతృప్తి పరచడానికి వాళ్ళు ఉవ్విళ్ళూరారనమాట. మనకు అర్థమవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అర్థమవుతుందా మీకు గూడా? అంటే వాళ్ళకి గావాల్సింది ఖలీఫా తప్ప దేశం గాదు. అంటే నాటి నుంచి గూడా వీళ్ళ తీరు అదే సంతుష్టీకరణ. ఖలీఫా ముఖ్యం, ఖలీఫత్ ముఖ్యం. అంటే భారత్‌ను ఇస్లామీకీకరణ జేయడానికి కలిసి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి అప్పటినుంచే. అదే గదా!